నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఈ మ్యాజికల్ పదాన్ని కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాలు కూడా విరివిగా వాడుకుంటున్నాయి. గద్దె ఎక్కిన ప్రభుత్వాలు 100 రోజుల టార్గెట్ ప్రకటిస్తున్నాయి. విపక్ష పార్టీలు 100 రోజుల టార్గెట్ విధిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాల్లో కూడా 100 రోజుల ప్రాధాన్యం బాగా పెరిగింది. ప్రభుత్వాలు ప్రాణం పోసుకున్న తర్వాత 100 రోజులు అనేది ఒక తొలి మైలురాయిగా భావించే ఉద్దేశంతో కార్యకలాపాలు సాగిస్తున్న రోజులు ఇవి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగతి ఏమిటి? 100 రోజులు అనే డెడ్లైన్ ఎన్డీఏ కూటమి పార్టీల నోట చాలా వినిపించింది. కొన్ని హామీలను ముందే ప్రకటించిన మొత్తానికి 100 రోజుల్లో సంపూర్ణత్వం తీసుకురాకుండా ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా అచేతనావస్థలోకి వెళుతోంది. అధికార కూటమి పార్టీల్లో ఉత్సాహం ఉంది, విపక్షంలో నిర్లిప్తత ఉంది. కూటమిలోని పాలక పక్షాలు విపక్షం ఆటలో అరటిపండు వంటి ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి? 100 రోజుల వ్యవధిలో వీరందరి ప్రస్థానం ఎలా ఉంది? విహంగా వీక్షణం చేసే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ 100 రోజుల్లో. గెలిచిన పార్టీలకు ప్రభుత్వ పాలన కష్టం కాదు, ఓడిన పార్టీలకు అసలు పార్టీని కాపాడుకోవటమే కష్టం. ఎవరు ఫిరాయించకుండా చూడాలి. ఈ 2 రకాల సంక్లిష్టతలను ఏపీలో పార్టీలు ఎలా సంభాళిస్తున్నాయో మనం తెలుసుకోవాలి. కూటమి పార్టీల ఐక్యతకు 100 రోజుల్లో ఏదైనా వీసమెత్తు ఇబ్బంది అయినా రాగలదని ప్రజల్లో గాని రాజకీయ వర్గాల్లో గాని ఎవరికీ అనుమానం కూడా లేదు. ఎన్డీఏ కూటమి పార్టీలు మొత్తం ఐక్యంగానే ఉన్నాయి. వారి మధ్య ఇప్పటిదాకా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. ఆ సంకేతాలు కూడా లేకుండా వారు పనిచేసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే, ఆ 3 పార్టీలు కూడా కలిసి నడుస్తున్నారు. వారి మధ్య పరస్పర గౌరవం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే పదంతో బీజేపీ రాష్ట్రాల్లో తమ కూటమిని గెలిపించాలని ప్రతి చోట అడుగుతుంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ మాత్రం డబుల్ ఇంజన్ సర్కారు ఎంత బలంగా ఉంటుందో తేలుతోంది. ఏపీలోని పనులకు పథకాలకు కేంద్రం అనూహ్యమైన మద్దతు అందిస్తోంది. రాజధాని నుంచి పోలవరం దాకా అన్నింటికీ దన్నుగా ఉండబోతున్నట్లు ప్రకటించింది కూడా. తెలుగుదేశం పార్టీని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఆచితూచి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగాను గణనీయమైన ఫస్ట్ క్లాస్ మార్కులను మించిన పనితీరుతో ప్రజలను ఆకట్టుకుంటోంది. 5 ఏళ్లలో ఇబ్బందులు పడిన వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాను చెప్పిన సూపర్ 6 కాకపోయినప్పటికీ ఇచ్చిన హామీలను వీలైనంత నెరవేర్చే మార్గంలోనే ఉన్నారు. సూపర్ 6 హామీల మీద కూడా ప్రజల్లో అనుమానం పుట్టేలా ఆయన పనితీరు లేదు. అదే సమయంలో కూటమి ఐక్యత ఏమాత్రం దెబ్బతినకుండా ప్రభుత్వ అధినేత అయిన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో అన్ని పార్టీలోనూ ఆశావాహులకు కలిపి ముందుగానే చంద్రబాబు స్పష్టత ఇవ్వడం ఒక మంచి ఎత్తుగడ. ఎన్నికలకు ముందు సీట్లు పంచుకున్న దామాషాలోనే పదవుల పందేరం కూడా ఉంటుందని ఆయన అన్న తరువాత ప్రజల్లో సందిగ్ధం తొలగిపోయింది. ఈ 100 రోజుల్లో ఎమ్మెల్యేలు అందరి ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేయించి వారికి వ్యక్తిగతంగా అందించే కసరత్తు కూడా ఆహ్వానించదగ్గది. ఈ ఎన్నికలు అమరావతి రాజధానిపై రెఫరెండం వంటివి అని జగన్ హయాంలో పాలక ప్రతిపక్షాలు అనేక పర్యాయాలు సవాళ్లు విసురుకున్నాయి. అది ఇప్పుడు తేలిపోయింది. అమరావతికి అనుకూల ఓటు పడిందనే మనం నమ్మితే గనుక ఆ విషయంలో ప్రజల ఆశలను సజీవంగా ఉంచడంలో చంద్రబాబు ప్రభుత్వం కృతకృత్యమైంది. అమరావతి విషయంలో ఆశాజనకమైన అనేక ముందడుగులు పడ్డాయి. పోలవరం విషయంలో కొన్ని సందేహాలు మిగిలున్నాయి గాని రాజధాని విషయంలో గట్టి చర్యలకు శ్రీకారం దిద్దినట్టే. అది వారికి లాభసాటి వ్యవహారం కూడా. పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాసనసభలో పెట్టిన మొదటి అడుగు సూపర్ హిట్ అయింది. మొత్తం 21 స్థానాలను గెలుచుకుని పవన్ ఒక రికార్డు సృష్టిస్తే 100 రోజుల పనితీరులో కూడా మెరుగ్గా కనిపిస్తున్నారు. ఎక్కడ కూటమి ఐక్యత నడుమ అలజడులు రేగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు మించిన ఆశలు తన పార్టీ వారిలో ఉన్నప్పటికీ, తన పార్టీకి రాష్ట్ర వ్యాప్త బలం ఉన్నప్పటికీ పవన్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. సినిమా హీరోగా ఆయనను ఎరిగిన తత్వం తెలిసిన వారు రాజకీయ నాయకుడిగా వచ్చిన తొలి అవకాశంలోనే ప్రదర్శిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతి మీటింగులోనూ చంద్రబాబును కీర్తిస్తూ ఆయన పట్ల భక్తిని ప్రదర్శించడం మాత్రం పార్టీ శ్రేణుల్లో పలువురికి నచ్చడం లేదు. కానీ పవన్ మాట మీరే వ్యవహరించగల సత్తా వారిలో ఎవరికీ లేదు. చాలా ఏళ్ల విరామం తర్వాత బీజేపీ ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉంది. గతంలో కంటే మెరుగ్గా సీట్లు దక్కాయి. చంద్రబాబు నాయుడు ఘటన సమర్థుడు గనుక బీజేపీ బలాన్ని తక్కువగా చూపి వారికి ఆ దామాషాలో సీట్లు ఇచ్చి సభకు తెచ్చారు.
నిజం చెప్పాలంటే భాజపాకు వేరే గత్యంతరమూ లేదు. ఏపీలో వారు అధికారంలో భాగస్వామిగా ఉండటం కలలో మాట అని చెప్పాలి. జగన్ వారిని దగ్గరకు రానివ్వడు. ఒకే ప్రత్యామ్నాయం చంద్రబాబు. అందుకే ఆయన జట్టులో చేరారు. రాష్ట్రాల మీద తమ జెండా ఎగరటం అనేది కాషాయ జెండా ప్రియుల కల. తమ బలం తమకు తెలిసినట్టుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఓవరాక్షన్ చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. ఈ 100 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం పాఠాలు నేర్చుకుంది? ఈ ప్రశ్నకు ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఠక్కుమని జవాబు చెప్పలేరు. కాస్త కసరత్తు చేసిన తర్వాత పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకేముంది, ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు అని గుంభనమైన ఒక సమాధానం చెప్తారు. అందరి ప్రేమ మాతోనే ఉంది, ఎలా ఓడిపోయామో తెలియదు అంటూ ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనే సందేహాన్ని నాటడానికి ప్రయత్నిస్తారు. కానీ వారిని తిరస్కరించిన ప్రజలకు ఏం జరిగిందో తెలుసు కదా. ఆ వాస్తవాన్ని వారు అర్థం చేసుకోరు. ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి నాయకుల వలసలు బీభత్సంగా జరుగుతున్నాయి. అసలే 11 సీట్లకు పరిమితమైన ఆ పార్టీలో సగమైన ఖాళీ అవుతుందేమో అనిపించేంతగా వలసలు జరుగుతున్నాయి. అవకాశవాదులే వెళ్లిపోతుంటారని సరిపెట్టుకోవటం చాలా సులువు. కానీ ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసుకోకుండా, అవతల పార్టీ వారితో బేరసారాలు మాట్లాడుకోకుండా కూడా పలువురు ముందే వెళ్లిపోతున్నారు. ఇది పార్టీకి మంచి సంకేతమూ కాదు. వెళ్లిపోయే నాయకుల విషయంలో జగన్ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి కూడా పార్టీకి నష్టదాయకంగా మారుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, వాటిని అంతే సహజంగా తీసుకోవాలి. త్వరగా ఓటమి భారం దించుకుని పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. తర్వాతి ఎన్నికలకు సిద్ధం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని సక్రమంగా చేస్తున్నారా అనేది ప్రశ్న. ఆయన ఒక కోటరీలో ఇరుక్కుపోయి అక్కడి నుంచి బయటకు రాకుండా పార్టీని నడుపుతున్నారు. ఏ నాయకులైతే తప్పుడు సలహాలతో పార్టీని శాసించారో, అభ్యర్థిత్వాలను డిసైడ్ చేశారో ఆ నాయకుల విషయంలో జగన్ నిర్లిప్తంగానే ఉన్నారు. వారి సలహాలతోనే ఇంకా కొనసాగుతున్నారు. మొత్తానికి పునర్నిర్మాణం అనే ప్రక్రియ కూడా మొదలైంది. కొన్ని జిల్లాలకు పార్టీ సారథులను కూడా మారుస్తున్నారు. ఇదివరకు చిన్న జిల్లాల వారీగా అధ్యక్షులు ఉండగా ఇప్పుడు పూర్వ జిల్లాలకు కొత్త సారథుల్ని నియమిస్తున్నారు. నిజానికి ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం. జగనే స్వయంగా చిన్న జిల్లాలను తయారు చేసి ఇవాళ ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తే పార్టీ సమర్థ నాయకుల కొరతతో అలమటిస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు. అసలు ఈ అధ్యక్ష నియామకాల సమయంలో జగన్ తీరు కూడా పెద్ద ప్రహసనంగా తయారవుతోంది. ఆయా జిల్లాలకు చెందిన కీలక నాయకులందరినీ కూర్చోబెట్టి మీ జిల్లాకు ఫలానా అన్నను అధ్యక్షుడిని చేస్తున్నాం, మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతారు జగన్. ఆయన ఎవరి పేరు చెప్పారో ఆయన సమక్షంలోనే ఇది జరుగుతుంది. ఇక సదరు ఎంపికను వ్యతిరేకించేవారు ఎవరుంటారు? అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీని కాపాడుకోవాలంటే భిన్నంగా వ్యవహరించాలి. ఆయన ప్రతి ఎమ్మెల్యే స్థాయి ఇన్ఛార్జీని విడిగా పిలిపించుకుని అప్పుడు తాను ఎంపిక చేసిన పేరు చెప్పి మంచి చెడు అభిప్రాయాలు అడిగితే ఉపయోగముంటుంది. ఆయన తీరులో అదేమీ ఉండదు. మీటింగు పెట్టడం అనేది మొక్కుబడి వ్యవహారం. ఎవరైతే మోనార్క్ వైఖరికి నిదర్శనంగా అంతర్గతంగా పార్టీ నేతల వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటారో వారినే మళ్లీ జగన్ పార్టీ మీద రుద్దుతున్నారు. ఇలాంటి జగన్ వైఖరుల వలన పార్టీ పునర్నిర్మాణం జరగదు సరికదా, పార్టీ విలువల పరంగా కూడా మరింతగా దిగజారిపోతోంది. ప్రజలు తనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కనుక తాను ప్రజల పక్షంగా మరొక లక్ష్యం లేకుండా అవిశ్రాంత పోరాటం సాగిస్తానని, ప్రభుత్వం దారి తప్పకుండా కాపలా కాస్తానని జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుని ఉండాలి. ఈ 100 రోజుల వ్యవధిలో బుడమేరు వరద విపత్తు విజయవాడను ముంచెత్తకుండా ఉంటే కనుక జగన్లో అలాంటి ధోరణి ఉన్నదని కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే వరద విపత్తు సమయంలో జగన్ కొంచెం ప్రజల పక్షాన నిలబడి వారి గళాన్ని వినిపించారు. ప్రజలకు అందే సహాయ కార్యక్రమాల గురించి చురుగ్గా పోరాడారు. అయితే ఆ ఒక్క విషయం తప్ప తతిమ్మ 100 రోజుల పాలన కాలం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గాడి తప్పింది. ఈ 100 రోజుల్లో వరదను మినహాయిస్తే ప్రజలు ఈ ప్రతిపక్షానికి ప్రధాన ఎజెండాగా కనిపించలేదు. జగన్ ఈ 100 రోజుల్లో పోరాడిన ప్రతి విషయం కూడా తన సొంతానికి, స్వార్థానికి సంబంధించిందే. నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు ముఖ్యమంత్రితో సమానమైన సెక్యూరిటీ కావాలి, నేను యూకే వెళ్లడానికి అనుమతులు కావాలి, ఇలా అన్నీ తన గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చారు. ప్రతిపక్షంలోని నేత తొలి రోజుల్లో చేయవలసిన పని ఇదేనా? ఇలాంటివన్నీ పార్టీకి చాలా పెద్ద నష్టాన్ని కలగజేస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే 2014-19 మధ్య పార్టీ నిర్వహణ జగన్ చాలా చక్కగా చూసుకుంటూ వచ్చారు. కానీ 2024-29 మధ్యలో అదే స్ఫూర్తితో పార్టీని నడపగలరనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో సన్నగిల్లిపోతోంది. వ్యవహారాలు ఆర్గనైజ్డ్గా నడవటం లేదు. ఇది ఆయన పార్టీకే నష్టం. పార్టీకి నష్టం చేసే దుష్టశక్తులను ఆయన విడిచిపెట్టడం లేదు. ఇక ముందడుగు అనేది ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. వెళ్ళిపోతున్న నాయకుల పట్ల ఉదాసీనంగా ఉండడం,
ఒకరు పోతే మరొకరు వస్తారు అంటూ డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు, అలాంటి నాయకులు తయారు కావడానికి తాను కష్టపడతానని ఆయన నిరూపించుకోవాలి. జగన్ తీరులో అలాంటిదేం లేదు. 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ గమనిస్తే నిరాశాజనకంగానే కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వం నిరూపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇక్కడ సానుకూల కనీస సంకేతాలు కూడా కనిపించకపోయేసరికి షర్మిలకు విసుగొచ్చింది. ఆమె తన పార్టీని చాపచుట్టేసి కాంగ్రెస్ తీర్థం తీసుకుని ఏపీ పార్టీ చీఫ్ కూడా అయ్యారు. ప్రస్తుతానికి అన్నయ్య జగన్తో విభేదించి ఆయన మీద నిందలు వేస్తున్నది కనుక కాంగ్రెస్ షర్మిలను ఆదరించింది. ఎందుకు పనికిరాని ఒక పదవిని కట్టబెట్టింది. షర్మిల రాష్ట్రమంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ బతికే ఉన్నదని తెలియచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆశించిన లక్ష్యం పూర్తయింది. షర్మిల ఏం సాధించింది? ఆమె ప్రస్థానం మళ్ళీ క్రాస్ రోడ్స్కు చేరుకుంది. కానీ ప్రస్తుతం షర్మిల, వారి వామపక్ష మిత్రులు తమ పార్టీల భావజాలం మరిచి అధికార కూటమికి మౌత్ పీస్ లాగా మారుతున్నారు. కూటమి పార్టీలో ఒక సమస్య ప్రస్తావిస్తే వీళ్ళందరూ దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. 100 రోజుల డెడ్ లైన్ రాజకీయాల్లో కూడా చాలా ముఖ్యం అనే సంగతిని ఇక్కడి విపక్షాలు గుర్తించాలి. తాము ప్రజల కోసమే ఎప్పటికీ పనిచేస్తుంటామనే సంకేతాలు వారు పంపాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.